ఇప్పటిదాకా మీరెవ్వరూ వినది, మీకెవ్వరికీ తెలియని నిగూఢ రహస్యాన్ని నేను బయట పెడుతున్నాను రా. మళ్ళంటే చక్రాలు ఉన్నాయి కదా, అవన్నీ క్లోజ్ అయిపోయి ఓపెన్ అయ్యే రోజు. కానీ ఉగాది 2 రోజులలో మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. సృష్టి ఆరంభం జరిగిన రోజు అంటారు. అంటే ఆ రోజే సృష్టి స్టార్ట్ అయింది. సృష్టి స్థితి లయలు మనలోనే ఉన్నాయి. జరిగిన పనులలో సక్సెస్ కాకపోవడము, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక స్థితులు, అవగాహన లోపంతో కుటుంబంలో గొడవలు. నమస్తే అమ్మా. నమస్తే, ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. అమ్మ, మనకి ఉగాది వచ్చేస్తుంది. అసలు చాలా మందికి ఉగాది అంటే ఉగాది, ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవడము, పచ్చడి తిన్నాము లేదు. కానీ దాని పూర్తి వివరణ చాలా తక్కువ మందికి తెలుసు. సో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మీతో పాటు వచ్చేసాం. అసలు మీరు చెప్తే వినాలని ఉంది. అసలు ఉగాది అంటే ఏంటి, షడ్రుచుల విశిష్టత గురించి తెలియజేస్తారా? ఆధ్యాత్మికంగా రోజు భగవద్గీత చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. అవును. మళ్ళీ అస్ట్రాలజీ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ నేను ఇవాళ చెప్తున్నది కొత్త రకమైనటువంటిది, ఇప్పటిదాకా మీరెవ్వరూ వినది, మీకెవ్వరికీ తెలియని నిగూఢ రహస్యాన్ని నేను బయట పెడుతున్నాను రా. పచ్చడి తిను, పచ్చడి పచ్చడా అని అంటారు కదా. అవును, అంటారు కదా. ఉగాది అంటే ఏంటంటే ఈ విశ్వ నియమాలను అనుసరించి కొత్తగా సృష్టి జరిగింది అని అంటారు. సృష్టి ఎట్లా జరుగుతుంది? ఏం జరగలేదు. సృష్టి అంటే ఏంటి? ఆకులన్నీ పడిపోయి ఉగాదికి కొత్త చిగురులు వస్తాయి. ఉగాదికి కొత్త చిగురులు వస్తాయి. అంటే మనం కూడా ఏ చలికాలం దాకా చలితో భయపడుతూ చలికి వణుకుతూ ఉండేవాళ్ళం కదా. వణుకుతూ ఉన్న తర్వాత ఫస్ట్ మనకేమొచ్చింది? సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి తర్వాతనే కొంచెం చలి తగ్గడం మొదలుపెట్టింది. శివరాత్రికి కాళ్ళు శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ చలి కొంచెం వెళ్ళిపోయి రథసప్తమి నాటికి కొంచెం సూర్యుడు పైకి వచ్చాడు. దాని తర్వాత మనకేమి రంగోలీ వచ్చింది. రంగోలీ అంటే విశ్వంలో ఉండే 7 రంగులు మన కళ్ళకి కావాలి. మనం ఆ రంగుల్ని చూడకుండా ఉంటాము, తగులుతాయో తగలదో అని పెద్దవాళ్ళు విబ్జిఆర్లోని 7 రంగులతో ఆడుకోవడం చెప్పారు. అందుకని ఆ 7 కలర్స్ మనకు ఆ రోజు అవసరం. ఆ 7 కలర్లను మనం చూస్తే ఐ ప్రాబ్లమ్స్ రావు. మన మూలాధారము, స్వాదిష్టము, మణిపూరపు, అనాహతము, శుద్ధి ఒక్కొక్క కలర్లు ఉంటాయని అందరికి తెలుసు. ఆ 7 కలర్లు బ్లాక్ అయిపోయి ఉంటాయి, అవన్నీ యాక్టివేట్ అవుతాయి ఆ 7 కలర్స్ చూస్తే. ఇప్పుడు ఈ చలికాలంలో మూసుకుపోయినటువంటి మన భావాలన్నీ చలికి ముద్ద కట్టుకుని, అంటే ఏదైనా మన చుట్టూ ఉండే 7 పొరలు ఉంటాయంటారు. తర్వాత మన శరీరంలో 7 రంధ్రాలు ఉన్నాయంటారు. మళ్ళీ అంటే చక్రాలు ఉన్నాయి కదా, అవన్నీ క్లోజ్ అయిపోయి ఓపెన్ అయ్యే రోజు. అంటే ఏంది? ఇప్పుడు చాలామంది ఎన్నో కష్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి చెప్తుంటారు కదా, ఇబ్బందులు ఉన్నాయి, మనసు బాగాలేదు. అలా కొత్త ఆలోచన. జీవితం అనేది ఎప్పుడూ ఉండదు. ఎండాకాలం, వానకాలం, చలికాలం లాగా మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. నేను ఒక కవిత కూడా రాశాను. ఏం కవిత అనుకున్నావు నాన్న? ఏంటమ్మాది? రాలిపోయే ఆకులను చూసి చెట్టు దుఃఖించదు, వచ్చే చిగురాకులను చూసి మురిసిపోతుంది అని. సూపర్. చాలా గొప్పగా వచ్చింది భావన. అర్థం చాలా బాగుంది. నేను యూఎస్ వెళ్ళినప్పుడు అయ్యో ఎర్రగా బుగ్గలు మారిపోయి ఎల్లో కలర్కి వచ్చేసి రాలి నా కాళ్ళకు దండం పెడుతున్నారా, నేను వెళ్ళిపోతున్నానని బై చెప్తున్నారా? మీ బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయి అంటే ఆకేమవుతుంది? గ్రీన్ నుంచి రెడ్కి వస్తుంది. ఆ రెడ్ నుంచి ఎల్లో కలర్కు వాడిపోయి పడిపోతుంది. ఆ భావాన్ని నేను ఇలా రాశాను. నేను వెళ్ళిపోతున్నాను, ఎర్రని బుగ్గలన్నీ ఎర్రగైపోయి ఏడుస్తూ కింద రాలిపోయినారా, ప్రకృతి కూడా గడ్డగట్టుకుపోతుందట కదా, బై బై విశ్వమా అని ఒక కవిత రాసి. అట్లాగా ఈ విశ్వము ఉగాది రోజు, ఉగాది కంటే ముందే చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి. పాపం ఆయమ్మలు ఎంతో ఊడుస్తూ ఉంటారు రోడ్ల మీద. మనం మళ్ళీ ఆ చెట్టు కింద మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ రాలిపోతాయి, మళ్ళీ ఆకులు రాలిపోతూ ఉంటాయి. కానీ నువ్వు చూడు, రావి చెట్టును బాగా పరిశీలించి చూడన్న, అది రాలిపోయిన ఆకు చిగుళ్ళు మొత్తం ఏ ఆకు ఉండదు నాన్న. ఇప్పుడు వేపైతే ఆల్రెడీ చిగురు వచ్చేసి పువ్వుకు వచ్చేస్తుంది. కానీ కొన్ని చెట్లు ఉన్నాయి, రావి చెట్టు, ఇంకో కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ఆకులన్నీ రాలి ఈ ఉగాది టయానికి చిగురిస్తూ, మీరు బాగా గమనించి చూడండి, ఆ ఉగాది 1-2 రోజుల్లో చుట్టూ అంతఃపురం అంతా ఎండు, ఓన్లీ ఈ నెలే మిగిలి ఉంటాయి. అవును. కానీ ఉగాది 2 రోజులలో మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. అసలు నేను విచిత్రంగా చూస్తానన్నమాట.
అరే ఇంతకు పూర్వం 2 రోజుల క్రితం ఏమీ లేదు, ఉమ్. అంత గ్రీనరీ ఒక్కసారి ఎలా వచ్చింది ఎలా వచ్చిందని. అంటే సృష్టి ఆది జరిగింది అంటారు. ఆ రోజునే కొత్త ఆకులు చిగురిస్తాయి అంటారు. మన జీవితం కూడా కొత్తతనం పొందాలి అని వాటికి ఏదో మనం కూడా 1వ సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం, నాకు 5 ఏళ్ళు వచ్చినాయి, 10 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, బర్త్డే చేసుకుంటాం కదా. అట్లాగే సృష్టి ఆరంభం జరిగింది అంటారనమాట. ఆ రోజుకు ఒక ప్రత్యేకత, సృష్టి ఆరంభం జరిగిన రోజు అంటారు. అంటే ఆ రోజే సృష్టి స్టార్ట్ అయింది. సృష్టి, స్థితి, లయ అనేవి 3 ఉన్నాయి ఈ విశ్వంలో, మనకందరికీ తెలిసింది. సృష్టి, స్థితి. సృష్టి అంటే మనకు మూలాధారము, స్వాధిష్టము, మణిపూరకం వరకు సృష్టి. స్థితి అంటే మణిపూరకం నుంచి అనాహతము, విశుద్ధి వరకు స్థితి. లయము అంటే ఆజ్ఞ సహస్రం, ఇక్కడ పైది లయం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సృష్టి, స్థితి, లయలు మనలోనే ఉన్నాయి. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే సంస్కృత భాష కదా నాన్న, సృష్టి ఆది అంతము, మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతం. ఇప్పుడు మీరు ఇంటర్నెట్, యూట్యూబ్, మళ్ళంటే ఏ నెట్ ఈ నెట్ చెప్తున్నారుగా, వైఫై, దానికి ఏవేవో టెక్నాలజీ చెప్తారు కదా, కంప్యూటర్కి, ల్యాప్టాప్కి, సెల్ ఫోన్కి. ఆ విధంగానే వాళ్ళు ఆ రోజు పేరు పెట్టారు. మూలాధార చక్రము, స్వాదిష్టము, అదేమో చక్రాలు, పాజిటివ్ ఎనర్జీ పాయింట్సే మనలోనే ఉంటాయి. మనలో పాజిటివ్ ఎనర్జీ పాయింట్స్కు మూలాధార చక్రమని, స్వాధిష్టాన చక్రమని, మణిపూరక చక్రమని, అనాహత చక్రమని, విశుద్ధి చక్రమని, ఆజ్ఞా చక్రమని పేర్లు పెట్టారు. వాళ్ళు చక్రాలని పేర్లు పెట్టారు సంస్కృతంలో. ఇప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ అంటే ఈ విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ విశ్వానిలో మనం భూమిలో ఉన్నాము. మనలో మూలాధార చక్రం అంటే భూమి, దానిపైన వాటర్. విశ్వంలో కూడా నీరు 72%, మనలో కూడా 72%. అది వాటర్ రెండోది. ఆ వాటర్ ఎనర్జీ పాయింట్. తర్వాత బొడ్డు దగ్గర ఉండేది వాళ్ళు మణిపూరక చక్రము అన్నారు. సూర్యరశ్మి కిరణాలతో బయట ఆహారం ఎలా తయారవుతుందో మన శరీరంలో కూడా మణిపూరక అంటే డైజెషన్ కెపాసిటీని చేసే లివర్ అని అర్థం, ఒక పాయింట్ అది. దాని తర్వాత ఉండే అంటే అగ్ని పాయింట్, ఎనర్జీ పాయింట్, డైజెషన్ అంతా జరిగే అగ్ని పాయింట్ బోత్. తర్వాత ఏమిటిది అనాహతము అంటే గాలి, బయట గాలి ఉంది, అనాహత చక్రము అన్నారు. ఏం లేదే బ్రీతింగ్, గాలి గాలి పాయింట్ ఇక్కడ ఉందని చెప్పారు. ఇది విశుద్ధి. విశుద్ధి అంటే ఏమో చక్రము, ఏమేమో చక్రము, విక్రంగా ఇది ఒక పాయింట్. ఇక్కడ ఉండే ఒక ఎనర్జీ పాయింట్, ఇక్కడ ఉండే ఎనర్జీ పాయింట్, ఈ విషయంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ అర్థమైనాయి కదా. ఆ బయట కూడా భూమి, నీరు, సూర్యుడు, గాలి, ఆకాశము ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా ఉన్నాయి. దీనికి దానికి లింక్ చెడిపోయినప్పుడే మనకేమవుతుందంటే అనారోగ్యాలు రావడము అవన్నీ జరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ లేకపోవడము, ఎనర్జీ లెవెల్స్ తగ్గి ఉండకపోవడం, స్థిరమైన ఆలోచన చేయకపోవడం, ఏ పనులు జరగకపోవడము, జరిగిన పనులలో సక్సెస్ కాకపోవడము, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక స్థితులు, అవగాహన లోపాలతో కుటుంబంలో గొడవలు, ఏవో ఒకటి ఇలాంటివి జరగడానికి కారణాలు ఈ భూతత్వంతో, ఈ పంచభూతాలతో, మన విశ్వ నియమాల్లో నేను చేసింది అది. ఈ విశ్వ నియమాలతో ఈ విశ్వంతో మన బాడీ అటాచ్మెంట్ కలగగానే మనకు అన్ని కలుగుతాయి. అదే సృష్టి ఆరంభము అని వాళ్ళు పెట్టారు. అబ్బో ఇప్పటిదాకా నీకు ఎవరు చెప్పలేదు, ఈ రహస్యాన్ని ఎవ్వరు చెప్పలేదు. ఉగాది అంటే ఏంటి, ఉగాది అంటే యుగం స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది? ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి, మన శరీరంలో పంచభూతాలకి డిటాచ్మెంట్గా, చలికి, దానికి వాతావరణ పరిస్థితుల ఆలోచన వల్ల డిటాచ్గా ఉన్నాం కాబట్టి ఆ రోజు నుంచి మనం కొత్త ఆలోచనలు, కొత్తది చేయాలి. ఇంకా అడుగు, ఇంకో ప్రశ్న ఏమడుగుతావు? ఇంకా ఉగాది అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. వావ్ సూపర్. ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? వావ్ సూపర్ క్వశ్చన్ అడిగావే. మరి నేను చెప్పాను కదా అన్ని చక్రాలు ఏమ్మా, అన్ని చక్రాలలో మనము ఈ ఉగాది పచ్చడిలో, ఉగాది పచ్చడి అంటే ఏంటిది? మనం ఉగాది పచ్చడికి ఏమేమి వేస్తాము? ఫస్ట్ ఏమైనా ఉగాది పచ్చడిలో ఏమి వేస్తాము చెప్పు. ఫస్ట్ వేప పువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. అయితే మన మూలాధారం అనేది రెడ్ కలర్లో ఉంటుంది. అయితే రెడ్ కలర్ ఈ భూమిని కూడా రెడ్గా ఊహించి రెడ్ కలర్గా వినాయకుడికి భూతత్వం కదా నాన్న. అయితే ఏం చేస్తాం తెలిసిన, మన భూమికి కూడా రెడ్ కలర్. బ్రీతింగ్లో తీసుకొని లంబీజాక్షరం చేస్తే అది యాక్టివేట్ అవుతుందని చెప్తాం కదా. ఇప్పుడు ఈ వేప పువ్వు అనేది మనకి ఏం చేస్తుందంటే భూతత్వానికి సంబంధించింది. ఈ మూలాధార చక్రం అంటే చెప్పాను కదా, ఒక ఎనర్జీ పాయింట్. ఎనర్జీ పాయింట్, ఆ ఎనర్జీ పాయింట్ అంటే భూమికి సంబంధించింది. అది లోపం జరిగినప్పుడు మనిషిలో అభద్రతా భావం పెరుగుతుంది, స్థిరత్వం ఉండదు, ప్రతిదానికి భయపడతాం.
స్థిర నిర్ణయాలు చేయలేకపోతాం. అందుకే ఉగాది పచ్చడిలో మనం వేసుకునేది వేప పువ్వు. అంటే అవి కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఆ వేప పువ్వు నుంచి మనం ఏమి చేస్తాము, బాధను, దుఃఖాన్ని, చేదును అన్నిటికీ ప్రతీకగా వాడతాము. తీపి పులుపు చేదుల రుచి రాని తిను ఏం తాగు కంపల్సరీగా. దాంట్లో అర్థం ఏంటంటే బాధ, దుఃఖము అనేవి కూడా తీసేయడానికి, మనలో ఉండేవి తీసేయడానికి తాగాలి. ఓకే, అర్థమైందా? ఆ మూలాధార చక్రం క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా నాన్న. ఆ వేప పువ్వు వేయగానే మనలో దుఃఖము, బాధ, చేదు అనుభవాలు తీసేయడానికి వేప పువ్వు వేస్తాం. ఓకే, అంటే అది తాగగానే మనలో ఉండే బ్యాడ్ అంతా వెళ్ళిపోయి చేదు అనుభవాలను, బాధలు, దుఃఖాలు వెళ్ళిపోతాయి. కాబట్టి వేప పువ్వు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు అమ్మ, పుల్లగా ఉండడానికి చింతపండు. వెరీ గుడ్. మూలాధారంలో ఉన్న భయము, అస్థిరతను గుర్తు చేసుకుంటూ మనలో స్థిరత్వాన్ని పెంచుకుంటాము. తర్వాత వేప పువ్వు తీసుకోవడం ద్వారా మన శరీరంలో డిటాక్సేషన్ పెరిగిపోతుంది. మన శరీరము డిటాక్స్ అవుతుంది. డిటాక్స్ జరిగిపోయి మంచిగా భూతత్వంతో, మంచి బుద్ధితోటి సరిగ్గా పనిచేస్తాయి. సెకండ్ చింతపండు. మన దాని తర్వాత నేనేం చెప్పాను, ఎనర్జీ పాయింట్ వాటర్ ఎలిమెంట్ సెకండ్ది. అంటే వీర్య కణాలు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి యూట్రస్ అంటారు కదా తల్లి, అదే పాయింట్. దాన్నే ట్రయాంగిల్ షేప్ లో క్రిందికి ఉంటుంది, అది ఎనర్జీ పాయింట్, అది వాటర్. 72% వాటర్ విశ్వంలో ఉంది. మన శరీరంలో కూడా వాటర్ డిహైడ్రేషన్ జరిగితే మనకు జబ్బులు వస్తాయి. అది వాటర్ ఎనర్జీ పాయింట్ కోసం ఏం చేసాము, చింతపండు పులుపు కలిపాము. పులుపు అంటే పుల్లగా ఉంటుంది. జలతత్వము ఏమ్మా లక్షణం ఏమి, సృజనాత్మకతను పెంచుతుంది పులుపు తింటే. అందుకే ఏం చేస్తారు తెలిసిన, పొద్దున్నే తేనెలో నిమ్మరసం కలుపుకొని తాగండి అంటారు. సృజనాత్మకత పెరిగి మంచిగా అవడానికి, భావోద్వేగాలు, రసానుభూతి మనలో కలగడానికి ఉగాది పచ్చడికి సంబంధం ఉంది. చింతపండు పులుపు రసాన్ని మనలో భావోద్వేగాలంటే రాగద్వేషాలు కానీ, కోరికలు కానీ, ఏవైనా భావోద్వేషాలు, సృజనాత్మకతను మనలో ఉత్తేజింపచేస్తుంది. అంటే లవ్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్ కానీ, మన అందరిలో అన్న, బిడ్డ, తమ్ముడు అనే రిలేషన్షిప్స్ కానీ, ఆ రిలేషన్షిప్ అనురాగము, అనుబంధాన్ని పెంచేది వాటర్. అందుకే ఎవరికైనా నీళ్ళు ఇస్తే ప్రేమతో ఇవ్వరా, వాళ్ళు కూడా ప్రేమతో మాట్లాడతారు అంటారు. నీళ్ళు ఇచ్చేది అనుబంధము, అనురాగానికి సూచన. అది పులుపు వేసినప్పుడు అందులో ఏవైనా లోపాలుంటే, భావావేశాలుంటే, ఆ పులుపు రుచి వల్ల ఆ గొడవలు జరుగుతాయి భార్యాభర్తలు ఇద్దరికి, ఏవో ఆ రిలేషన్షిప్స్ దెబ్బతి. ఈ పులుపు శరీరానికి తలువగానే అది యాక్టివేట్ అవుతుంది భావోద్వేగాలు. ఓకే, కంపల్సరీ చింతపండు వేసిండు పులుపు వేసాడు అనకుండా తాగండి. ఇంకోటి ఏంటంటే మిరియాలు లేదా కారం. వావ్, సూపరే. అయితే తర్వాత మణిపూరక చక్రం కదా, మణిపూరక చక్రం అనేది అగ్ని, సూర్యుడితో సంబంధము, అగ్ని అని చెప్పారు. అది ఎనర్జీ పాయింట్. ఇదేం చేస్తుంది, మన బాడీకి అంతా మనం తిన్న ఆహారాన్ని శక్తినిస్తుంది, జీర్ణశక్తిని పెడుతుంది. ఆ జీర్ణశక్తి ద్వారా ఏం తింటే అదే ఆలోచన వస్తుంది అంటారు కదా. సాత్విక ఆహారం తింటే సాత్వికమైన భావనలు, అదే ఆత్మవిశ్వాసం పెంచుతుంది. బంగారు తల్లి ఉగాది పచ్చడితో సంబంధం. మిరియాల పొడి, కారము వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మణిపూరక చక్రంలో జీర్ణశక్తి ఎక్కువ అవుతుంది. అది కొంచెం వీక్గా అవుతుంది. చలికాలం నుంచి ఎండాకాలం వస్తుంది కదా, జీర్ణశక్తికి కేంద్రం కాబట్టి జఠరాగ్నిని పుట్టిస్తుంది. ఓకే. తర్వాత కారం వేడెక్కించి అగ్నితత్వాన్ని మనలో రమింపజేస్తుంది. అంటే ఇప్పుడు మనం అంటాం కదా నాన్న, ఆత్మవిశ్వాసము, ఉత్సాహము మనకు దీనివల్ల పెరుగుతుంది. మనము పీరియడ్స్ వచ్చినప్పుడు, డెలివరీ అయినప్పుడు వాతతత్వం పెరుగుతుంది, మనకు అగ్నితత్వం నశించిపోతుంది. అందుకే వామ్ వాటర్ తాగండి అంటారు. పీరియడ్స్ అప్పుడు బాలెంతలకు మజ్జిగ ఇవ్వద్దు అంటారు, చల్లదనం ఇచ్చేది. ఎప్పుడైతే ఆడవాళ్లకు తొందరగా చేతులు కాళ్ళు అరిగిపోవడము, చేతగాకుండా అలా రావడము ఎందుకు అనుకున్నావు, వాతతత్వం మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రేమ అది ఎక్కువ అని అర్థం. వాతతత్వం అంటే ప్రేమని, ఎక్కువ ప్రేమ ఉండే వాళ్లకు వాతతత్వం ఎక్కువ ఉంటుందని. దానికి విరుగుడు ఏం చెప్పాను, ఏమేసావు, మిరియాలు వేసావు. దాని ద్వారా మన మణిపూరక పాయింట్ ఎలాబరేట్ అవుతుంది, మనకు మంచి యాక్టివ్గా పనిచేస్తుంది. తాగుతావా ఇప్పుడు పచ్చడి? ఖచ్చితంగా తాగుతాను. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఎందుకు తాగడమ్మా. అందరూ ఉగాది పచ్చడిలో ఇంకొకటి దాంట్లో వెతికే దాంట్లోని తీపి అంటే బెల్లం. ఎస్, వెరీ గుడ్. అది అనాహత చక్రం. తీపి అంటేనే రాధాకృష్ణుడు
ప్రేమ. ప్రేమ. ఈ విశ్వమంతా ప్రేమమయంగా ఉంది. కృష్ణుడి జన్మరహస్యమే అది ప్రేమ. ప్రేమ. ఈ ఈ గుండె ప్రాంతము వాయువు ఇది. ఉమ్. ప్రేమ, క్షమ, అనురాగము ఈ ఉగదా పచ్చడితో అనుబంధం కలిగి ఉంటుంది. అంటే హృదయంలో తీపి ఏంది తీయగా ఒక్క మాటనన్నా మాట్లాడవు అంటారు. కాబట్టి ఈ ప్రేమ, సానుభూతి, కరుణకు సంకేతకం నాన్న. అందుకే మన హృదయానికి ఆ రోజు ప్రేమ సంబంధాలను పెరగటానికి, ప్రేమతో మాట్లాడడానికి అందులో మనం బెల్లం కలుపుతాం. ఆ బెల్లం కలిపి తీసుకున్నప్పుడు వాయుతత్వం ప్రేరేపించి శ్వాసనాళాలు బాగా పనిచేస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ పోయి అనులోమ విలోమం జరిగి మంచిగా శ్వాసక్రియ చక్కగా ఆడుతుంది. అది సంబంధము. ఇప్పటిదాకా ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. అక్కరాజు నిర్మలనే విశ్వ నియమాల నుంచి మొదటిగా చెప్పేది. అమ్మ ఇప్పుడు చింతపండు, వేప పువ్వు ఇవన్నీ ఉన్నాయి, మిరియాలు, కారం ఉంది, ఉప్పు ఎందుకు వేస్తారు ప్రధానంగా? విశుద్ధి చక్రం ఒకటి ఉంది. విశుద్ధి చక్రంలో అన్ని లోపాలే ఉంటాయి కదా. ఆకాశతత్వం ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ అంటే కమ్యూనికేషన్. అబద్ధాలు చెప్పే వాళ్ళకి చక్రం క్లోజ్ అయిపోతుంది. మొగాళ్ళు అబద్ధాలు ఎక్కువ చెప్తారు, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ. అంటే మొగ ఆడ అని ఉండదు, ఆడవాళ్ళు కూడా అబద్ధాలు చెప్తారు. అందుకే వాళ్ళకు కూడా అవసరం ఉన్నప్పుడు ఇది మాట్లాడదు, ఎప్పుడెప్పుడు ఎక్కువ మాట్లాడుతుంటది అంటారు. అంటే ఈ విశుద్ధి చక్రం ఆఫ్ చేస్తుంది అబద్ధాలు చెప్పే వాళ్ళకి. ఓకే. ఈ పాయింట్ ఏమిటిదంటే నీవు చేసేది నీకు, నీవు అబద్ధాలు ఎక్కడన్నా మాట్లాడితే నీకు ఆ చక్రం క్లోజ్ అయిపోతుంది. అందుకే వస్తుంది మాట రాకుండా. మాటలు రావు మా పిల్లలకి మా దగ్గర అంటారు. అంటే ఈ విశుద్ధి చక్రం క్లోజ్ అయిపోయి ఉంటుంది. నేను నాది అనే సెల్ఫిష్గా అబద్ధాలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ అబద్ధాలు చెప్పిన వాళ్ళకు ఈ చక్రం క్లోజ్ అయిపోతుంది. ఆ సంబంధం గొంతుతో సంబంధము. ఆకాశం అంటే శబ్దము, మనది శబ్దం. కమ్యూనికేషను, వ్యక్తిత్వము, రిలేషన్షిప్స్ పెరగడానికి ఈ పచ్చడితో ఉప్పు చిటికెడు వేస్తాము. ఉప్పు శబ్దాన్ని మాటకు కమ్యూనికేషన్ బలమిస్తుంది. ఆ ఇంటి ఉప్పు తిని అట్లే మాట్లాడతావా అని అంటారు కదా. మా ఇంట్లో ఉప్పు తిని నీవు వాళ్ళ ఇంట్లో లెక్క పెట్టి వచ్చినావా? ఉప్పు వాళ్ళ ఇంట్లో ఉప్పు తిని వాళ్ళకి అన్యాయం చేస్తావా అంటారు కదా. ఎవరైనా ఉగాది పచ్చళ్ళు ఏ పండితులు ఎవరైనా చెప్పారు? లేదు. ఎస్, అలాంటి విశుద్ధి చక్రాన్ని వాళ్ళకి ఉప్పు శరీరం మొత్తం క్లీన్ చేయడానికి ఈ పంచభూతాలు కలిగినటువంటి ఇవన్నీ మనం తింటామమ్మా. ఆజ్ఞా చక్రం తర్వాత నుడిజి మధ్యలో ఉంది మనోబుద్ధి. ఇక్కడ జ్ఞానము అంతర్దృష్టి ఈ ఉగాది పచ్చడితో సంబంధం ఉంది. లాస్ట్ది ఏంటేమిస్తారు చెప్పలేదు. మెయిన్ మామిడి పండు. మామిడి పండుగ అదే కాయ, మామిడి కాయ. నేను ఆలోచన అంటే ఉగాది పచ్చడి అనగానే చెట్టు కనిపించేది మామిడికాయ. ఎస్, మామిడికాయ ముక్కలు కొత్త కొత్తగా వస్తాయి. పీచు కూడా అప్పటికి ఇంకా రాదు. ఆ ముక్కల్ని చిన్నగా వేస్తారు. ఇది నుదుటిలో ఉండే ఆజ్ఞా చక్రానికి ప్రతీక బంగారు తల్లి. మామిడికాయ పులుపు అది ఏంటంటే మనలో జ్ఞానాన్ని పెంచుతుంది, అంతర్దృష్టిని పెంచుతుంది, సమాధి స్థితిని, అంటే మంచిగా డిసిప్లైన్ మేనర్లో ఉంటారని అర్థం. అది ఒక మామిడికి ఆమ్లతత్వం ఉంది. మామిడికాయ రుచి ప్రబోధాన్ని మనలో ఉండే ఆవేశాన్ని జాగృతం చేస్తుంది. అంటే నిద్రాణంగా ఉన్నటువంటి మన కోరికలను ఉదయింపచేస్తుంది. ఆజ్ఞాచక్రంలో మనం సృష్టత పొందేందుకు, చైతన్యం పొందేందుకు, ఉత్తేజాన్ని పొందేందుకు, మళ్ళీ రీజనరేట్ అయ్యి మనం మళ్ళీ కొత్త ఆలోచనలు, అంటే మనం మళ్ళీ ఈ పచ్చడి తినగానే మనలో కొత్త ఆలోచనలు కలిగి మన శరీరంలో ఎంతో గొప్ప ఆరోగ్యం కలుగుతుంది. ఈ మిశ్రమం చేసిన ముందు ఆత్మ చైతన్యం జరుగుతుంది. ఇది మాలాధారం, స్వాదిష్టం, మనపూర్వకం, అనాహతం అన్ని పాజిటివ్ ఎనర్జీ పాయింట్. భూతత్వంతో, విశ్వంతో, భూతత్వంతో, నీటితో, బయట ఉన్న నీటితో, మన సూర్యుడితో మన మణిపూరక చక్రం యాక్టివేట్ అయిపోయింది. తర్వాత అనాహత చక్రము ప్రేమతో ఇచ్చాము, ప్రేమను పొందాము, ప్రేమతో మాట్లాడుకున్నాము. తర్వాత ఆకాశతత్వము, దాంట్లో ఉప్పు వేసాము చిటికెడు. ఆజ్ఞాచక్రంలో ఆజ్ఞని ప్రేరేమింపచేసుకున్నాము. ఇదమ్మా ఉగాది పచ్చడిలోని సీక్రెట్. ఎవరు చెప్పలేదు, నేనే చెప్పాను. అందరికి చెప్పేసి మరి పాపం అందరు ఉగాది పచ్చడి అని పారిపోతుంటారు. ఇప్పుడు అమ్మో ఉగాది పచ్చడి పారిపోతుంది, మాకు ఉగాది పచ్చడి ఇవ్వండి ఇంటికి వచ్చేస్తారు. అసలు ఉగాది పచ్చడికి, అసలు ఉగాది పండుగకి, నేచర్కి అంటే ప్రకృతికి అసలు ఇంత సంబంధం ఉందని ఫస్ట్ టైం నాకు తెలిసి మీరే ఇంత క్లియర్ గా చెప్పారమ్మా. నిజం తల్లి, అసలు ఇంత ఉందని రీసెర్చ్ చేసినప్పుడు ప్రతి దాని మీద మీరు ఏం క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తాను. అది విశ్వ నియమాలకు సంబంధించి దేనితో అటాచ్ అయి ఉన్న భావాలను పూర్వీకులు ఎంతో జ్ఞానవంతులయ్యి మన ప్లేవే మెథడ్లో
టీచింగ్కి అవసరమైనటువంటివి ఇచ్చారు, కానీ దాని అంతరార్థాన్ని వివరించి చెప్పగలిగినటువంటి పరిస్థితులు మనకు ఎందుకో లేకపోయినాయో, అవకాశాలు లేకనో, ఆ జ్ఞానం అందకనో, ఈ భగవంతుడు నా చేతనే ఈ సృష్టి రహస్యాన్ని బయటపెట్టడానికో ఇన్నాళ్ళు దాచిన ఆ ద్వారా చెప్పిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇది విశ్వ రహస్యము. ఆ రోజే మనం పుడతాము. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆ ఉగాది పచ్చడిని తిన్న తర్వాత స్నానం చేసి దేవుడి దీపం పెట్టి ఉగాది పచ్చడి నోట్లో వేసుకొని ఏమన్నా తినాలి అంటారు పెద్దవాళ్ళు కదా. అందులో ఆంతర్యం ఇదే నాన్న. కొత్త చిగురులు విశ్వంలో ఎలా వస్తాయో మన జీవితం కొత్త ఆలోచనతో, కొత్త భావాలతో పాతవన్నిటిని వదిలిపెట్టేసి మన బాడీని మంచిగా చేసేసుకొని మంచిగా యాక్టివ్గా ఆనందంగా రిఫ్రెష్మెంట్గా కొత్తగా కొత్త జీవితం. ఆ రోజు కొత్త బట్టలు కొనుక్కున్నామని కొత్త బట్టలు వేసుకుంటాం. బాడీ కూడా కొత్తగా తయారు చేసుకోవాలి. రక్తాన్ని, మజ్జను, కండరాలను, నరాలని. అదే ఉగాది యొక్క విశిష్టత. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా బాగా చెప్పారు. ఎవరైతే ఉగాది పచ్చడి తినను, నాకు వద్దు, పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది అని అనే వాళ్ళు ఎవరున్నా కూడా ఈ వీడియో చూసాక తప్పకుండా టేస్ట్ చేస్తారు ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ అవకాశం ఇచ్చి ఆ విశ్వ నియమాలను బయటకు తీసుకొచ్చింది మీకు అందరికీ చెప్పే అవకాశం కలిగిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. మీ సంతోషాన్ని విశ్వంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. విశ్వానికి ఏదో ఒకటి ఇస్తూనే పోండి, మీరు పొందుతూనే పోండి. ప్రేమనివ్వండి, ప్రేమను పొందండి. డబ్బు ఇవ్వండి, డబ్బు పొందండి. ఏమ్మా ఒకరిని కీర్తించండి, మీకు కీర్తిస్తుంది. ఏది కావాలంటే అది ఇస్తూ పోండి. 4 చెట్లను పెంచండి, అందరిని ప్రేమించండి, ఎవరికి సహాయం కావాలో వాళ్ళకి సహాయం చేయండి. కొత్త జీవితాన్ని పొంది ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి అందరినీ బ్లెస్ చేస్తున్న బంగారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అసలైన ఉగాది గురించి చెప్పారు నిజంగానే. థ్యాంక్ యూ.